హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. మొత్తానికి ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో కొత్త నీరు పారుతుంది అన్నది చాలా నానుడి. అంటే మనం ఇప్పటి వరకు చాలా సినిమాలు చూస్తున్నాము, బ్లాక్ బస్టర్ అవుతున్నాయి, హిట్ అవుతున్నాయి, చాలా పాపులర్ హీరోల నుంచి వస్తున్న సినిమాలు ఉన్నాయి. కానీ కొత్తగా వచ్చిన సినిమాల్లో కొత్త కాన్సెప్ట్లు చాలా ఉంటాయి. ఆ కొత్త కాన్సెప్ట్లలో ఇప్పుడు మనతో పాటుగా మిస్టర్ సెలబ్రిటీ మూవీకి సంబంధించి హీరో, హీరోయిన్ అండ్ డైరెక్టర్ గారు మనతో పాటుగా ఉన్నారు. అసలు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అంటే యూట్యూబ్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా కానీ ఈ రూమర్స్ కి సంబంధించి చాలా మంది సెలబ్రిటీలు హైలైట్ అవుతూనే ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటి అది కన్క్లూజన్ లేకుండానే ఉంది. సో ఆ కాన్సెప్ట్ తోనే వచ్చినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఎందుకంటే నేను టీజర్ చూసాను, సో అసలు కనుక్కుందాం ఎందుకు ఈ కాన్సెప్ట్ ని ఎంచుకున్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఈ సినిమా తీశారు అనేది. హాయ్ 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 అండి సార్. ముందుగా మీరు డైరెక్టర్ గారు, నేను టీజర్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే యాక్చువల్గా రీసెంట్గా జరుగుతున్న సిచ్యువేషన్సే, ఒక కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వకముందే ఇంకొకటి ఏదో రూమర్ వస్తుంది, దాన్ని హైలైట్ చేస్తున్నాము. ఎందుకు మీకు ఈ కాన్సెప్ట్ తీసుకోవాలి అనిపించింది? ఒక రూమర్ వస్తుంది, అది అవ్వకముందు ఇంకోటి వస్తుంది కదా, అయిపోయింది. దాని గురించి ఆ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఉంటుంది కదండి, దాని గురించి ఎవరు కన్క్లూజన్ లేదు, ఇవ్వట్లే. వస్తుంది, హడావుడి జరుగుతుంది, ఎవరో ఒకరు ఉంటారు, విక్టిమ్ అండ్ దోషి ఉంటారు కదా. అది ఎవరవని కానీ ముందు మంచి హడావుడి జరుగుతుంది, ఇంకోటి రాగానే ఇది ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు. మనం వెతికినా కూడా పాపం ఎవరో ఒకరు సఫర్ అయి ఉంటారు. ఆ ఒక్కరి మీద ఎవరు జాలి చూపించట్లేదు, కనీసం మళ్ళీ వచ్చి మాట్లాడట్లేదు. అసలు దాన్ని అలా పక్కన పెట్టేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో ఏమైపోతాయి, ఎవరో ఒకరి లైఫ్ అయితే ఇద్దరిలో ఒకరు. అలాంటి దాని మీద నాకు అనిపించి నేను దీన్ని తీసాను. ఓకే, అంటే చాలా మంది సిచ్యువేషన్స్లో ఏదైనా స్టోరీ రాసుకుంటున్నప్పుడు వాళ్ళ బ్యాక్డ్రాప్లో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉండుండి చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి, ఆరెల్స్ చుట్టుపక్కల ఎవరైనా ఉండుండి చూసిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అట్లా మీకు ఎలా అనిపింది? ఏదైనా మీ వెనక జరిగిన సిచ్యువేషన్ కావచ్చు, మీ చుట్టుపక్కల జరిగింది కావచ్చు, ఏదైనా ఉండి తీసుకున్నారా లేదా మైండ్లో అనిపించి తీసుకున్నారా? చాలా 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 చూస్తూ ఉన్నాను నేను. నా ఇంటర్మీడియట్ నుంచి చాలా చూస్తూ ఉన్నాను. నేను పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద అభిమాని అండి, అది ఎప్పుడో చెప్పాను. ఆయన లైఫ్లో కూడా చాలా జరిగినాయి, కూడా నన్ను చాలా బాధ పెట్టాయి, అంటే బాధపడేలా చేసాయి. పర్సనల్ వ్యక్తి పైన బాగా పర్సనల్ విషయాలకు వెళ్ళి, వాళ్ళ ఫ్యామిలీ లేని విషయాలకు వెళ్ళి మాట్లాడడం అనేది నన్ను బాధ పెట్టింది. నాట్ ఓన్లీ అది ఒకటే కాదండి, అది ఎక్కువ బాధ పెట్టింది. ఒక అభిమానిగా, నేను ఫ్యాన్ కాబట్టి. అట్లా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు ఓకే, మీరు పోక్ చేస్తున్నారు, తర్వాత అది కాదన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు, అంటే లాగేసి చింపేసి పడేయడం అంతే. కానీ దాన్ని మళ్ళీ అరే ఇలా అయిపోతుందని ఎవరు ఎందుకు మళ్ళీ మాట్లాడట్లేదు అనేది ప్రాక్టికల్ ఉన్నారనమాట. సో రూమర్ని పాస్ చేసినంత నెగిటివ్గా ఏదైతే పాజిటివ్ వచ్చిందో దాన్ని వదిలేస్తున్నారు అంటున్నారు. ఫైన్. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారి గురించి అంత బాగా మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన టాక్ ఏంటి? ఒక్కటని కాదండి, ఆయన లైఫ్ నేను తీసుకుంటే నేను అభిమానిగా మొత్తం స్టడీ చేస్తాను కదా. అట్లా చూసినప్పుడు ఒక్క ఇన్సిడెంట్ అని కాదు, స్టిల్ ఈ రోజు వరకు కూడా, అంటే నిన్న దీని వరకు కూడా ప్రతి దానిలో నెగిటివ్కి ఎక్కువ పోక్ చేస్తున్నారు. అది నాకు నచ్చట్లేదు. ఫైన్, మాకు కూడా నచ్చట్లేదు, కానీ పాస్ అయిపోతుంది అంతే. ఫైన్. పరుచూరి సుదర్శన్ గారు సార్, హాయ్ అండి. సో మీరే ముందుగా ఇప్పుడు పరుచూరి నుంచి మొట్టమొదటి హీరో, సో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నా లేదా ఈ సినిమా నుంచి ఎలా మీరు ఎంచుకున్నారు? స్టోరీ మీకోసమే రాసుకున్నారా డైరెక్టర్ గారు, లేదా ఎలా వచ్చింది మీకు ఈ స్టోరీ? ముందుగా పరుచూరి ఫ్యామిలీ నుంచి మొట్టమొదటి హీరో నేను కాదండి, మా నాన్నగారు కూడా చేశారు కొన్ని. ఆ తర్వాత నేను వచ్చాను. ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవటం అనేదండి, ఇది కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ అండి, మంచి థ్రిల్లర్, అందులో కామిక్ థ్రిల్లర్ ఇది. సో నాకు పర్సనల్గా ఆ జానర్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఆ కథ విన్నప్పుడు నీకు తెలిసింది మాట్లాడట స్వేచ్ఛ, తెలియంది మాట్లాడటం నేరం అనే పాయింట్, ఇవన్నీ నాకు చాలా బలంగా వినిపిస్తాయి ఆడియన్స్గా నాకు అనిపించింది. సో ఆ ఉద్దేశంతో ముందుకు వచ్చిన తాతగారికి చెప్పినప్పుడు కూడా మంచి పాయింట్, జాగ్రత్తగా చేయండి, అప్రిషియేట్ చేస్తారు ప్రజలు మిమ్మల్ని అంటే సరే అని అలా ముందుకు వచ్చి యాక్సెప్ట్ చేసేసారు అంతే. ఇదే మీకు ఫస్ట్ వచ్చిన మూవీయా? అంతకుముందు స్టోరీస్ విని యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్స్ కావచ్చు? అంటే స్టోరీస్ అంటే అండి, కథలు చాలా విన్నానండి. అంటే నేను హీరో కానీ కాదు, రైటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల చాలామంది రైటర్స్ నాకు పరిచయం ఉన్నారు. సో అన్ని ఐడియాస్ నేను వింటూ ఉండేవాడిని. ఇది నాకు పర్సనల్గా నచ్చి నేను ముందుకు వచ్చాను. ఓకే, ఫైన్.
అండ్ ఈ స్టోరీలో చాలా వరకు అంటే స్టార్టింగ్ బ్యాక్డ్రాప్ ఏదైతే స్టార్టింగ్ సీన్ ఉందో నిజంగానే సీతాదేవి అంటే రూమర్ ద్వారానే ఆమె అగ్నిలో దూకడం జరిగింది. సో అట్లా నిజంగా ఇప్పుడు కనిపించని సీతాదేవిని చాలా మంది ఉండుండొచ్చు, కానీ చాలా మంది ఉన్నారు. సో మీకేమనిపించింది అంటే ఫస్ట్ వినగానే నిజంగానే ఇలాంటి ఆడవాళ్ళు చాలా మంది ఇలా నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు, నాట్ ఓన్లీ గర్ల్స్, ఈవెన్ బాయ్స్ కూడా చాలా మంది నలిగిపోతున్నారు, ఆణిముత్యాలు అంటున్నారు ఈ మధ్య. సో ఎలా అనిపించింది? ఓన్లీ గర్ల్స్ మీదే జరుగుతుంది అనుకున్నారా, లేదా ఈవెన్ అందరి మీద ఇదే రూమర్ అంటే కాంట్రవర్సీ జరుగుతుంది, నేను ఎలాగైనా తీయాలి లేదా కనెక్ట్ అవుతుంది అనుకున్నారా? అంటే ఇందులో ఉన్న పాయింట్ అండి, పుకారు అనేది పుట్టింది ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. ఈ పాయింట్ అంటే వాళ్ళకి అంత పెద్ద పెద్ద వాళ్ళకే దేవుళ్ళు అని మనం కొలివించే వారు కూడా పుకారుతో బాధపడ్డారు. ఈరోజు మన మామూలు జనం పుకారు అనేది చాలా మామూలు విషయం అయిపోయింది. ఆడవారికా మగవారికా అనేది కాదు. పుకారు గురించి చెప్పటం, పుకారు లేకపోతే రూమర్ చెప్పటం, ఇలా పలానా హీరోకి ఇలా జరిగింది నాకు తెలుసా అని చెప్తే ఒక సెలబ్రిటీ అయిపోవటం, ఇది కామన్ అయిపోయింది ఈ మధ్య. పుకార్ల ద్వారా సెలబ్రిటీలు అయిపోతున్న వాళ్ళు చాలా మంది అంటే అన్ని రకాలుగా. అదే సో దాన్ని పాస్ చేస్తూ సెలబ్రిటీస్ అయిపోయి ఇది అని చెప్పి మాట్లాడుకొని సెలబ్రిటీస్ అయ్యేవారు. సో అలా మీ సినిమాలో ఉన్నారా? సినిమాలో బయట ఉన్న వాళ్ళే సినిమాలో పెట్టా. చాలా మంది ఉన్నారండి, మీకు కూడా చాలా మంది తెలుసు, మీరు చూసే ఉంటారు బయట. అట్లాగే ఈ సినిమాలో ఉన్నారండి. ఓకే, హాయ్ దీక్ష గారు. Hi. వాట్ ఈస్ ద ఫీలింగ్ టు డూ వర్క్ విత్ ద తెలుగు ఇండస్ట్రీ? యాక్చువల్లీ యు ఆర్ ఫ్రమ్? I'm from Madhya Pradesh. Madhya Pradesh. Fine. Tell me what you felt to while doing the work with Telugu industry. I felt amazing. I learned so many things. I got to work with a director who is so clear with his vision and everything, discipline, and yeah, it's like very happy feeling. It's a very happy feeling, and it's always dedicated actors on set. It's like, yeah, I'm feeling fortunate to work in this industry actually. Okay, actually, the difference between another language to Telugu is very different, because the fluency and the connectivity of the dialogue, there is a lot of efforts, right? Yes. Is there any thing to give ఇబ్బందికరం అనిపిస్తుంది కదా, like what you want to? క్వశ్చన్ మళ్ళీ అడిగి How నేను ఎక్స్ప్లెయిన్ can, చేస్తాను. Yeah, like How I am managing the barriers? Are you asking this? yeah, fine, cut. అంతే కరెక్ట్గానే చెప్పారు. There is a lot of difference between the language between another language to Telugu, right? So how can you manage did you to manage? tell the dialogues to the connectivity? Okay. Yeah. I think because of my assistant directors, there are people who used to tell me the meaning of the dialogues, and then they taught me how to pronounce it and everything. Yeah. And most of the credit I want to give it to him, my hero Varu sir. Actually, he helped. Sorry, he helped me a lot in Telugu. Even Raghu Babu sir, he has been so kind, so helpful, and yes, to my team actually, they Okay. helped me a lot. And special credits to Hero Karu sir. Okay, is this your first debut movie? Yes. Fine. And while you're working, is coming to the Telugu industry, there is a lot of things like rumors kavachu. So did you feel before of this Actually, incidents? no, not actually. Okay. Touch wood, I've got good people. And what do you want to convey the people, like if anybody face this type of things, what do you want to convey them to get the relief or get to raise the voice? I think raising voice is very important. You should fight, and there are people who are fighting for other people. As my character is a woman activist, so there are people who are ready to help other people. So I'm just like, don't lose hope. Whatever it is, just please go and talk to someone, whoever you feel comfortable to, and don't think of any negative ideas or anything. Like, just go and talk. There's nothing that you can't resolve. Okay, That's what I feel about it. Fine. From this movie, tell me about your character. What is your character and what it conveyed to the people? My character mostly conveys, she is a girl, she is a woman activist who is trying to help other women. So maybe she has faced something so bad in her past that she got into this thing and she's like, now I want to help others and everyone. But that one rumor, how badly it can affect someone's life. Okay. So that is my character is all about. Super.
అండ్ సార్ బిఫోర్ ఆఫ్ దిస్ అంటే సుదర్శన్ గారిని తీసుకోకముందు మీరు అంతకుముందు ఎవరైనా అనుకోని ఆర్ఎల్స్ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది ఆర్ఎల్స్ ఈ పర్సన్ అయితే బాగుంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా లేదా డైరెక్ట్గా మీరు సుదర్శన్ గారిని తీసుకున్నారా? లేదండి, ఫస్ట్ కథ అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్ గారు అని తెలిసి అక్కడికి వెళ్ళి కథ చెప్పడం జరిగింది. ఆయన కథ నచ్చింది, బాగా ఇదయ్యారు. 2 కథలు చెప్పాను, 2 నచ్చాయండి, బాగా ఇదయ్యారు. తర్వాత ఒక 6 months సమ్ గ్యాప్ వచ్చింది. నేను కూడా ట్రయల్స్లో ఉన్నా. ఆ టైంలో సార్ కథలు వింటున్నారని తెలిసి సార్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పాను. అంటే నేను క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఈయన దగ్గరికి ఇంటికి వెళ్ళానంటే డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే తిన్న థియేటర్ చేశారు, నాటకాలు ఆడారు, చాలా చిన్నప్పటి నుంచి నాటకాలు బై బర్త్ సినిమా పీపుల్తో ఉన్నారనమాట. స్క్రిప్ట్ ఇవన్నీ బాగా తెలుసు. స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్లు ఉన్నాయి, నాటకాలు చేసేవారు. నాటకాలు చేశారు. దానివల్ల నాకు ఈజీ అవుతుందని వెళ్ళాను. బట్ అది 100% ఆయన చేశారు కూడా. అంటే ఇంకా చెప్పాలంటే నాకంటే ఎక్కువ స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉంది, బట్ ఆ బ్యాక్డ్రాప్లో ఉండడం వల్ల. బట్ ఎక్కడా కూడా సెట్లో ఇది మార్చండి ఇది అట్లా ఏం లేదు. ఏదైతే ఫ్రీగా చూసుకున్నారో దాన్నే వెళ్దామని చెప్పారు. పైగా నేను బాగా ఎక్కువ ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఒప్పుకుంటే బాగుండు అనుకున్నది ఎందుకంటే ఈ కథల్లో తిరిగి ఉండడం వలన నాకు ప్రజెంట్ ఆడియన్స్ అందరూ కూడా ఏంటంటే స్క్రిప్ట్ అంతే, స్క్రిప్టే హీరో అట్లా అనుకున్న ఆడియన్స్ వచ్చేసారు. కాబట్టి నాకు 100% ఆయన యాక్సెప్ట్ చేస్తారని బలంగా నమ్మి వెళ్ళాను. అది ఆయన యాక్సెప్ట్ చేశారు. ఆయన యాక్సెప్ట్ చేసిన వలన ఈ సినిమా ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాను. సూపర్. ఈ స్టోరీ ఎప్పుడు రాసుకున్నారు? ఒక 2 years అవుతుంది. 2 years ముందు రాసుకున్నారు. అంటే అంతకుముందు 2 స్టోరీలు చెప్పారని చెప్పారు, అవి కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చా? మేబీ అండి, మా మంచి కథలే ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అని నేను అనుకున్నాను. ఓకే. అండ్ ఇన్ ద మిడిల్ నాకు ఒక కన్ఫ్యూజన్ ఏంటి అంటే పుకార్ల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లేదా ఇబ్బంది పడి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళ స్టోరీ అన్నట్టుగా నాకు అనిపించింది. అండ్ ఎట్ ద ఎండ్ నాకు మిడిల్లో ఏమనిపించింది అంటే కావాలని చేసే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, మీకేం సంబంధం లేదు అన్నట్టుగా కూడా కొంతమంది కనిపించారు. అంటే ఈ పుకార్లు అనేవి కావాలని స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉన్నారు అని కన్వే చేయాలనుకున్నారా, లేదా పుకార్ల ద్వారా ఇబ్బంది పడొద్దు అన్నది కన్వే చేయాలి అనుకుంటున్నారా? నేను ఏం కన్వే చేయాలనుకున్నానంటే నీ మూట ఏదైనా కావచ్చు, కానీ ఆ ఇబ్బంది ఎవరైతే ఈ పుకార్ల వల్ల ఇబ్బంది పడేవాళ్ళు, గాయపడేవాళ్ళు, మానసికంగా రోడ్డున పడేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు పనిచేసే ప్లేసు, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు జస్ట్ 1 minute ఆలోచించి మీరు చేస్తే ఏమవుతుందంటే అది నిజం అనుకోండి, మీరు చేసేసిన నో ప్రాబ్లం, అలాంటి వాడికి పనిష్మెంట్ జరగాలి. అట్లా నిజం కానప్పుడు మాత్రం ఒక 2 days లేదా 3 days హోల్డ్ అవ్వండి అని ఒక రిక్వెస్ట్ మోడ్లోనే, వాళ్ళ ఫోర్స్డ్గా కాదు. అండ్ దీక్షిత గారిని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే మధ్యప్రదేశ్ నుంచి ఎంచుకున్నారు, పిక్ చేసుకున్నారు మొత్తానికి. తిను కూడా థియేటర్, ఓకే, థియేటర్ ఆర్ట్స్ చేశారు. సో నేను మందకి చెప్పింది, నాకు ఏమవుతుందంటే అంటే తెలుగులో లేరా అని అడగొద్దు, తెలుగులో ఉన్నారు. నేను ఇంతకుముందు చేసిన సినిమాలు కూడా తెలుగులో చేశాను. యాక్చువల్గా అది కామన్ క్వశ్చన్ అయిపోయింది, లైక్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు ఎందుకు పిక్ చేసుకోవట్లేదు, వేరే నిజంగానే జరుగుతున్న సిచ్యువేషన్ అంటే చాలా ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఒక గ్రాఫ్ తీసుకుంటే, నేను గత సినిమాలు 2 తెలుగు అమ్మాయిలతో చేశాను. నేను చిన్న సినిమాలు చేసినప్పుడు కూడా దీనికి మేము చాలామంది తెలుగు అమ్మాయిని అప్రోచ్ అయ్యాం. అదే వాళ్ళకి కూడా తెలుసు, ఇంటర్వ్యూ చూస్తుంటే వాళ్ళకి కూడా తెలుసు ఎంతమంది అమ్మాయిలు అప్రోచ్ అయ్యాను అనేది వాళ్ళకి తెలుసు. ప్యూర్ తెలుగు అమ్మాయిలతో నేను మాట్లాడి ఇంతకుముందు సార్తో కూడా ఫోటోషూట్లు జరిగి తెలుగు అమ్మాయిలు, ఓన్లీ తెలుగు అమ్మాయిలు, వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పలేను, కానీ వాళ్ళు ఆల్రెడీ అంత జనాలు తెలిసిన అమ్మాయిని ఫోటోషూట్లు జరిగి సమ్ వేరే టర్మ్స్ దగ్గర నాకైతే కొన్ని క్యారెక్టర్లు ఫోటోషూట్లో, అంటే ఈవిడ క్యారెక్టర్ ఏంటంటే అండి సోషల్ యాక్టివిస్ట్. సో కొంచెం అవి వాళ్ళేమో కొన్ని క్యారెక్టర్లు యాక్సెప్ట్ చేయాలంటే డేర్ ఉండాలండి, అది అలా కొన్ని ఉంటాయి, ఫేస్లకే సెట్ అవుతాయి. సో అందుకని ఈ అమ్మాయిని తీసుకోవడానికి రీజన్ మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పలేను, కానీ ఆ క్యారెక్టరైజేషన్ వల్ల ఈవెన్ టీజర్లు కావచ్చు, పోస్టర్లు కావచ్చు, ఆ లుకింగ్ కూడా మన తెలుగు అమ్మాయినా అన్న థాట్ కూడా అనిపిస్తుంది రియలీ. లైక్ సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇదేదైతే పుకార్ల ద్వారా మీరు ఇబ్బంది పడుతున్నారు లేదా చూస్తున్నారు అన్నట్టు చూస్తున్నారు కదా, సో సొసైటీకి మీరు ఏదైనా ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ మూవీ ద్వారా కాకుండా? ఇప్పుడు కామన్గా
ఒక సాధారణమైన వ్యక్తిగా దీనికి సంబంధించి మీ పవన్ కళ్యాణ్కి అంటే పవన్ కళ్యాణ్ సార్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, లేదా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కావచ్చు, బయట వాళ్ళకి కావచ్చు, అంటే తెలిసి కొంతమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే తెలియకోకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి మీరేం కన్వే చేయాలి అనుకుంటున్నారు? లేదండి, మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, బాధ్యతగా ఉండు. అదే మెయిన్ బాధ్యత. ఏది చేసినా బాధ్యతగా చెయ్యి, అందులోనే అన్నీ వచ్చేస్తాయి. ఆ బాధ్యత తీసుకున్నప్పుడే అన్నీ వచ్చేస్తాయి. సో ఒకటే చెప్తున్నా, నేను ఫాలో అయ్యేది కూడా అదే. నేను నేచర్ని బాగా నమ్ముతా. మనల్ని సీసీ కెమెరాలాగా నేచర్ ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది. దానికి నువ్వు ఆన్సర్ చేసుకుంటూ నువ్వు ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపో. సో అట్లా ఆయన అభిమానిగా నేనైతే బాధ్యతగా ఉంటాను. నాకు తెలిసిన ఉండమని చెప్తాను అంతే. సుదర్శన్ గారు, లైక్ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే అంటే సార్ చెప్పడం ద్వారా నాకు తెలిసింది మీరు అంతకుముందు కూడా నాటకాలు ఈ ప్రదర్శన చేశారు అని. సో నాటకాలు చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇండస్ట్రీలోకి వచ్చి స్క్రీన్ మీద చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది ప్రెసెన్స్? అది డెఫినెట్లీ ఛాలెంజ్ అండి. ఆ తర్వాత నేను నాటకాల వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కూడా అన్న ఏంటి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు అని చెప్పినప్పుడు కూడా అలాగే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మెల్లిమెల్లిగా అలవాటు వాళ్ళు చెప్పిన టిప్స్, అంటే నాటకాల నుంచి సినిమాల్లో వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మా గురుగారు ఎంఎస్ చౌదరి గారు కానీ ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది, ఆయన చెప్పిన టిప్స్ అవన్నీ తెలుసుకొని మధ్యలో నుంచి కొంచెం పిక్ చేశానండి. అంటే సినిమా పరంగా యాక్టింగ్ మార్చాను. ఓకే, కొంచెం చేంజ్ తీసుకున్నారు. చేంజ్ చేశాను. ఫైన్. మీరు నాటకాల నుంచి అండ్ సినిమాలకు సంబంధించి ఏదైతే డిఫరెన్స్ తీసుకున్నారో తాతగారి నుంచి మీరు ఏం నేర్చుకోవచ్చు? ఎలాంటి క్వాలిటీస్ మీరు గ్యాదర్ చేసుకున్నారు అంటే ఏం చెప్తారు? తాతగారి నుంచి అండి, తాతగారి నుంచి నేను నేర్చుకుని ముఖ్యంగా డిసిప్లిన్ అండి. నా చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన ఒక టైం చెప్తే ఆ టైంకి అక్కడ ఉంటారండి. అలాంటి క్వాలిటీస్ చాలా ఉన్నాయి, ఒకటని నేను చెప్పలేను వాళ్ళ గురించి. అలా చాలా నేర్చుకున్నాను. ఓకే, చాలా నేర్చుకున్నారు. అండ్ ఎప్పుడైనా వీళ్ళిద్దరు కావచ్చు లేదా సెట్స్లో కావచ్చు ఎప్పుడైనా ఇబ్బంది అనిపించడం, అల్లరి చేయడం, ఏదైతే చాలా కామ్గా కనిపిస్తున్నారు చూస్తుంటే, అల్లరి చేసి ఏదైనా కనిపిస్తుందా? మాకు తెలియదు కదా సెట్స్ లో ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటారు అనేది. అల్లరి ఏం లేదండి, ఇందాక చెప్పింది ఆ డిసిప్లైన్. అందరికంటే ముందు సెట్లోకి వస్తారు ఆయన, ఈయన వస్తారని పరిగెట్టుకుంటే మేమందరూ రావాలి. అంటే సుదర్శన్ గారు వస్తున్నారంటే మనం ముందు వెళ్ళాలి. హీరో గారే సెట్లో ఉన్నారంటే మిగతా వాళ్ళు కూడా ఉంటారు. అందరూ ముందు వస్తారు, అందరినీ పరిచయం చేసుకొని అందరినీ పలకరిస్తారు. అంటే అది వాళ్ళు ఎన్నో సినిమాలు చేయడం వల్ల, వాళ్ళు చూసి దగ్గర నుంచి చూడడం వల్ల సాధారణ చిన్న స్థాయి దగ్గర నుంచి అందరినీ పలకరించుకున్న తర్వాత మేకప్కి వెళ్తారు. సో అల్లరి అనేది ఏం లేదు ఎక్కడ కూడా. స్థాయి అనేది సినిమా కరెక్ట్ మాట కాదండి. ప్రతి ఒక్కరు ఒక టీమ్గానే భావించాలి. మనం అందరం కలిసి సినిమా చేస్తున్నాం అంటే ఒక టీమ్ గానీ, ఒక సమిష్టి కృషి అంటారు కదా, అలాగే ముందుకెళ్ళాలి. అది చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నాను. తెలుస్తుంది. కానీ మనకి ఇప్పుడే మీరు ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో బయట మనకి ఒకలాగా కనిపిస్తాము, లోపల ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది. అల్లరి చేసేది కావచ్చు. ఇంట్లో కూడా మీరు ఇంతే ఉంటారా లేకపోతే? అల్లరిగా అంటే సరదాగా ఉంటానండి, కొంచెం సరదాగా ఉంటాను, అందరితో సరదాగా ఉంటాను. అసలు తెలియట్లేదండి మీరు సరదాగా ఉంటారంటే, నమ్మేలాగా కనిపించట్లేదు. ఆయన క్యారెక్టర్ కోసం ఆ గడ్డం పెంచుకుని ఎలా ఉన్నారు, కానీ మా సినిమాలో చూడండి ఆ పోస్టర్ అట్లా ఉంటారు. ఇప్పుడు వేరే సినిమా చేస్తున్నారు, పెద్ద సినిమానే చేస్తున్నారు, పెద్ద డైరెక్టర్ అట్లా. దానికోసం ఆయన లుక్లా ఉంది, కానీ చాలా సరదాగానే ఉంటారు. అంటే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్మెంట్ వేరు, ప్రెసెన్స్ వేరు కదా. సో అలా అనిపించింది నాకు. ఇక్కడ పక్కన నేను ఇలా చూస్తుంటే ఏమైనా సిగరెట్ పెట్టుకున్నాడు, ఈయన బుద్ధిమంతులాగా కూర్చొని ఉన్నారు, ఈయన చేసే సిచ్యువేషన్ ఉన్నాయా అన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో కామన్ గానే ఉంటారు. ఫైన్. ఇంకా మూవీకి సంబంధించి కాకుండా నార్మల్ న్యాచురల్ గా మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? ఒక డైలాగ్ ఏమైనా? డైలాగ్ ఏంటో నేను చెప్పనండి, సినిమా అయితే చెప్తానండి. గబ్బర్ సింగ్ చాలా ఇష్టం అన్నమాట, జానీ కూడా ఇష్టం, రెండు ఇష్టం. సో సినిమాకి సంబంధించి మిస్టర్స్ అంటే నాకు ఇంకొక థాట్ కూడా అనిపించిందండి, సెలబ్రిటీ అనేది ఎందుకు పెట్టారు అన్న థాట్ కూడా అనిపించింది. లైక్ పుకారు అన్న కూడా పిక్ చేసుకోవచ్చు కదా, మిస్టర్ సెలబ్రిటీ అని ఎందుకు పెట్టుకోవాలనిపించింది మీకు? ఇది కంటెంట్ నుంచి వచ్చిందనండి. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పింది అవన్నీ కూడా అందులోంచి ఇన్సిడెంట్లో నాకు చెప్తున్నా. ఈజీగా కొంతమందిని టార్గెట్ చేసి మనం మాట్లాడి లేకపోతే ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఉన్న మాధ్యమాలను వాడుకొని మనకు ఫేమ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాం, మనీ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాం, ఐడెంటిటీ కోరుకుంటున్నాం. దానివల్ల ఆయన ఫైనల్ వాడు రీచ్ నేను అందరికీ తెలియాలి. ఇట్స్ కాల్ సెలబ్రిటీ, గుర్తింపు. అది నువ్వు పుకారు మాటలతో కాకుండా సొంతంగా తెచ్చుకోవనేదే నా చెప్పాలనుకుంటుంది. అందుకనే సెలబ్రిటీ
సెలబ్రిటీ అవ్వడం కోసం సెలబ్రిటీ అవ్వు, కానీ యూజ్ చేసుకొని ఓకే ఫైన్ ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి నువ్వు సెలబ్రిటీ అవ్వద్దు. నీకు నువ్వుగా ఏదైనా టాలెంట్ ఉంటే నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి నీ సాయి శక్తిలో నువ్వు పోరాడు, కానీ ఒకరిని యూజ్ చేసుకొని అంటే మాత్రం నిజం మాట్లాడిన సెలబ్రిటీనే అండి, నిజం మాట్లాడిన సెలబ్రిటీనే. ఇప్పుడు ఎంతమందిని మనం చూసాం నిజాయితీ పరులని, అంటే ఒక ఇన్సిడెంట్ని రికార్డ్ చేసి ఒక అన్యాయంగా ఎవరైనా లంచం తీసుకుంటున్నా అలాంటి ఎన్నో పెట్టి సెలబ్రిటీస్ అయిన వాళ్ళు ఉన్నారండి. మనం వి చూస్ టు బి రాంగ్, మనం రాంగ్ సైడ్ని చూస్ చేసుకొని రూమర్స్ క్రియేట్ చేసి వెళ్తాం. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని వందల ఆర్గ్యుమెంట్స్ నిజమేంటే ఎవరికి తెలియదు, కానీ మాట్లాడుతున్నారు ఇది జరిగిందంట, ఇలా జరిగిందంటే వీడు ఇలా చేశాడంటే అనేది. ఆ పాయింట్ ఈ సినిమా మాట్లాడుతుంది. యాక్చువల్గా మేము ఇబ్బంది పడుతుంది కూడా దానికి, ఎందుకంటే నెగిటివ్ పాస్ అయినంత తొందరగా పాజిటివ్ వచ్చిందంటే అది ఎప్పటికీ పాస్ కాదు. ఒకసారి మనిషి మీద ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు ఇట్లా అని అనిపించింది అంటే తర్వాత ఆయన మారిపోయినా చేంజ్ అయినా కూడా మార్చుకునే సిచ్యువేషన్. అది కాకపోయినా సరే ఎవడో చెప్పరండి, అది కాదు. మేము సినిమాలో చేసిన చాలా సీన్స్ ఉంటాయి. ఒక విడో మహిళ ఉంటుంది, తన కూతురుని పెంచుకుంటూ ఉంటుంది, కానీ ఎవరో ఆటో డ్రైవర్లు కొంతమంది సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఏదో మాట్లాడుతున్నప్పుడు అది కాదని తెలిసే లోపల వాళ్ళ లైఫ్లు మారిపోతున్నాయి. అట్లాంటి చాలా సన్నివేశాలు ఉన్నాయి సినిమాలో. సెకండ్ చాలు చిటికలో అన్ని చేంజ్ అయిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ దూరం అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ క్యారెక్టర్ అసోసియేషన్ ఉంది చూడండి. దాన్ని నెగిటివ్ ప్రాపగండాలోకి వెళ్ళిన తర్వాత అది కాదని తెలిసినప్పుడు కూడా ఆ కాదని తీసుకోవడానికి కూడా మళ్ళీ ఎవరో ఒక బలంగా నిలబడి చెప్పాల్సి వస్తుంది. ఎవరు నిలబడతారు? ఆ అమ్మాయి వైపు కానీ వాళ్ళ వైపు కానీ ఎవరు నిలబడతారు? వాళ్ళు చెప్పాలంటే వాళ్ళకు కూడా భయం, ఏమో నిజమవుతుందేమో అని ముందు ఒక చేసేస్తారు. అట్లా ఉన్నారు. ముఖ్యంగా ముందుకు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదైనా అయితేమో, ఇంకేదైనా రూమర్ స్ప్రెడ్ అయితేమో, ఇంకేం చేస్తారో అన్న భయంతో ఎవరన్నా వస్తే మళ్ళీ వాళ్ళకి రూమర్ క్రియేట్ చేస్తారేమో. సో మొత్తానికి మిస్టర్ సెలబ్రిటీ నుంచి గజానన సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది. అది చాలా హిట్ అయిపోయింది, బిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. సో దీని ద్వారా కూడా చాలా మందికి రీచ్ అయింది మూవీ కూడా. సో అంటిల్ ఈ మూవీ నుంచి ఇంకా, ఎందుకంటే కనెక్టివిటీ అనేది ఎక్కువగా ఉందనిపిస్తుంది, ఎందుకంటే సొసైటీనే అలా అయిపోయింది కాబట్టి. సో ఇంకా ఈ కనెక్షన్ అనేది ఇంకా పాస్ అవుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ సినిమాకి సంబంధించి కూడా వెయిట్ చేసే విధంగా కూడా ఈ సినిమా ఉంటుందని అనుకుంటున్నాం. అండ్ లాస్ట్లీ మిస్టర్ సెలబ్రిటీ నుంచి మీరు పీపుల్కి ఏం కన్వే చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది ఒకసారి. అక్టోబర్ 4 రిలీజ్ అవుతుందండి ఈ సినిమా. మిమ్మల్ని కంటిన్యూగా, అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అందరూ స్క్రిప్ట్ బేస్డ్ సినిమాలు చూస్తున్నారు. ఇది మంచి స్క్రీన్ ప్లే బేస్డ్ ఉన్న సినిమా. అత్యంత మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది, కానీ అది మెసేజ్ ఓరియంటెడ్ అట్లా కాదు, సస్పెన్స్ థ్రిల్లర్ మోడ్లో ఉంటుంది. మీరు తప్పకుండా అక్టోబర్ 4 థియేటర్కి రండి, అందరం థియేటర్లో ఎంజాయ్ చేద్దాం. సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ ఆలోచిస్తున్నాను. కామెడీ కానీ, లవ్ యాంగిల్ కానీ, రొమాంటిక్ యాంగిల్ కానీ, సస్పెన్స్ కానీ ఈ సినిమాలో హుక్ చేస్తుంది ఆడియన్స్ని. ప్రతి ఒక్కరిని వచ్చి చూసే ప్రేక్షకులందరినీ ఈ సినిమా ఆదరిస్తుందని, ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరిస్తారని సినిమా చూసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Our movie is releasing on 4th of October. Please go and watch it because it's a story-based cinema and we have tried and we have invested our everything to make it look good to you and you will not feel bored for sure. It's a suspense thriller. You'll always, all the time you're feeling like, okay, what's gonna happen next? And you might get relate also because there are many characters and every character is unique in their own way. So please go and watch it. It's a social message, it's a powerful message that we are trying to convey. Thank you. So October 4th బెస్ట్ సెలబ్రిటీ సినిమా అయితే రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ సొసైటీలో మనం ఏదైతే రోజు చూస్తున్నామో దాన్ని స్క్రీన్ మీద చూస్తున్నాం. అండ్ ఇప్పటి వరకు మనం చూస్తున్న వాటికి ఎండింగ్ అనేది ఉండకపోవచ్చు, కానీ ఈ సినిమా ఖచ్చితంగా మనకు ఎండ్ ఇస్తుంది. మనం మాట్లాడే నిజానికి సంబంధించి అందులో నిజం ఎంత అబద్ధం అనేది, మాట్లాడే మాటలని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత బెటర్ అనేది ఈ సినిమా ద్వారా మనకి తెలుస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా October 4th సినిమా అయితే చూద్దాం. చిన్న చిన్న సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇది పెద్ద సినిమాగానే ఉంటుందేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ. లగిస్తామండి.